నాగరాజు నిద్రలేచాడు, నాగరాజు నిద్రలేచాడు. జై హో నాగరాజా, జై హో. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? మీరు మన నాగలోకంలోనే ఉన్నారు నాగరాజా. నాగలోకం ఏంటి, మన భూలోకం కదా. అప్పుడప్పుడు పిక్నిక్ల కోసం భూలోకం వెళ్ళొస్తూ ఉంటాం తప్ప మన లోకం ఈ నాగలోకమే నాగరాజా. నాగరాజు కాదా, నా పేరు బాలరాజా. మీరు పొరబడుతున్నారు, మీ పేరు నాగరాజే. నాగరాజు కాదా, నా పేరు బాలరాజు. మా బాబు పేరు పైడిరాజు. తప్పు తప్పు, గట్టిగా అరవకూడదు. పైగా మీ తండ్రి గారి పేరు పైడిరాజు కాదు, పెదనాగరాజు. అదుగో విశ్రమించుచున్నారు. ఆయన ఏం కలిసింది అలా పడుకున్నాడు? పడుకోలేదు నాగరాజా, కుబుసం విడుస్తున్నారు. చా, మరి మేము విడవమా? మీరు ఆల్రెడీ విడిచేశారు యువరాజా. అది ఎక్కడుందేంటి? గాలిలో కొట్టుకుపోయింది నాగరాజా. ఏంటో నాకు అంతా కన్ఫ్యూజన్గా ఉంది. మిమ్మల్ని సొత్తుంటే అప్పారావు పాపారావులా కనిపిస్తున్నారే. మా పేర్లు అవి కాదు, వీడు కట్లపాము, నేను తాచుపాము. ప్రణామములు. వీళ్ళెవరా? మన ఆస్థాన నాగ నర్తకులు. నీకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అరేంజ్ చేశాం. చిరంజీవి పాట కదా. కాదు నాగరాజా, ఇది మన జాతీయ గీతం. బహుశా తెలుగు సినిమా వాళ్ళు దీన్ని కాపీ కొట్టుంటారు. ఇదంతా చూస్తున్న పిచ్చెక్కేస్తుంది. లేదు నాగరాజా, మీకు పిచ్చి పుట్టినప్పుడే ఉంది, ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. అమ్మా నాగమణి, నాగరాజు అన్నయ్య నిద్రలేచాడు, పాలలో గుడ్డు కలుపు తీసుకురామా, అది తాగి కాలకోట విషయం కక్కుతాడు వీడు. నీది కూడా ఇలా చెల్లెల మీదకి అలా వెళ్ళిపోకూడదు, తప్పు. చెల్లెలు చాలా వర్స్ట్ గా మాడుతున్నారు, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాగబాల నీ చెల్లెలు. అవునన్నయ్యా. అన్నయ్య శశి, నువ్వు కూడా నన్ను అలా పిలుస్తావేంటి? మరి ఎలా పిలవను భయ్యా? భయ్యా నిజంగా శశి నా చెల్లె ఏంటి? శశి కాదు, నాగబాల. అదే ఆ నాగబాల నా చెల్లి ఎలాగవుద్ది? నాగబాల నీకు చెల్లెలో కాదో నాకు తెలియదు, నువ్వు మాత్రం నాగబాల కన్నయ్యవి, అందుకే నాగబాల నీకు చెల్లెరు అంతే. వాడు స్పృహలోకి వచ్చేలాగా ఉన్నాడు. నేను ఒప్పుకోనా? శశి నా చెల్లి ఏంటి? కావాలంటే మీ చెల్లెలు చేసుకోండి. అసలు ఇది నాగలోకం గ్యారంటీ ఏంటి? ఒక్క పోం కూడా కదలలేదా? నేను అమెరికా వర్షం పడుతుందిరా. మీరా? మేమేరా. ఎన్ని గుండెలరా మీకు? మమ్మల్ని చంపాలని చూస్తారా? రేయ్, మేం తలుచుకుంటే మిమ్మల్ని చంపేసి మీ శవాలను మెడికల్ కాలేజీకి డొనేట్ చేసేస్తాం. ఏంటి రోయ్? నాగరాజు తిట్టదు, కాటడిపోద్ది. నాగరాజా? ఆడవడరా? నేను నాగరాజు, నువ్వు పెద్ద నాగరాజు. మంది నాగలోకం, పోయా పాతాల లోకం, నీ యమలోకం. మీరిచ్చిన ఒక్క స్ట్రోక్ కి మా వాడు పిచ్చిమా లోకంలా మాట్లాడుతున్నాడు. ఈసారికి వదిలేసేయండి. వదిలేస్తాం. మా మాట విని మర్యాదగా అమెరికా వెళ్ళిపోండి, లేకపోతే అనవసరంగా మా చేతుల్లో చేస్తారు. అలాగే. ఇదే మీ క్లాస్ వార్నింగ్. వెళ్ళండి. వెళ్ళండి. వెళ్తామండి, లేకపోతే కొడతారా? అరే కొడతారా? కొట్టేటట్టున్నారు, రారా పోదాం. వీడు ఫిక్స్ అయ్యి మొత్తం ఏంట్రా? ఈ మూడింటితో కలిపి 15. ఓకే, ఈ కుక్కర్ ప్రెసిడెంట్ ఎవరండి? సారీ, కాలనీ ప్రెసిడెంట్ ఎవరండి? నేనే బాబు. పువ్వు గుర్తుకు మీ ఓటు బలంగా వేసి నన్ను గెలిపించండి. మేడం ఎలక్షన్ మూడ్ లో ఉన్నట్టున్నారు. బాగానే. ఈ కాలనీకి ప్రెసిడెంట్ గానే కాకుండా కోఆపరేటివ్ సొసైటీకి కూడా పోటీ చేస్తున్నాను. మనలో మనమాట, నేను గెలుస్తానా? మిమ్మల్ని చూస్తున్నాను తెలుస్తుంది, బాగా కోఆపరేటివ్ అని. డెఫినెట్ గా గెలుస్తారు. మొత్తం 15 కుక్కలు. కుక్కకి 2 వందలు చెప్పలేవండి. అవి తీసుకుంటాయా? మేము తీసుకుంటాం. 2 పెద్ద కుక్కలు కూడా ఉన్నాయి, 200 ఎక్స్ట్రా ఉన్నాయి.
తప్పకుండా కొంచెం తప్పకుండా దారివ్వండి. అది వసన్న అసలారా, అసలే నేను ఒట్టి మనిషిని కూడా కాదు. విడోగా ఉంటూ కూడా కంటిన్యూ చేస్తున్నారా? సుంఠ ఒట్టి మనిషి అంటే గర్భవతిని కాదురా, మడిగట్టుకుని ఉన్నానని. మా భ్రమరాంబి ఏమైనా వచ్చిందిరా? భ్రమరాంబ అంటే మీ గ్రాండ్ డాటరా? బాగుంటదా? పెళ్ళిడికి వచ్చిందా? కుక్క పెళ్లిటికి రావడం చిత్తగత్తపు సన్నాసి. భ్రమరాంబ అంటే నా బొచ్చు కుక్క అని. బొచ్చు కుక్క ఒకటి ఉంది, ఉండని చెప్తా. ఇదా? ఓరి 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 ఓరి, మీ పిండాలు పిల్లలు తినా మల్లె పువ్వులాంటి నా బొచ్చు కుక్కను ఊర కుక్కలతో కలిపేశారు కదరా. సారీ అండి, ఇది మీ పెంపుడు కుక్క అనుకోలేదు. అయ్యో అవి దీని శీలాన్ని దోచుకోలేదు కదా. ఓ 3 నెలలు ఆగండి తెలుస్తుందా? ఇది మక్కుక్కరా. అయితే మీకు బాధ ఎందుకు? ఏడ్చేవలే, మక్కుక్క అయితే ఏమిటి, ఆడకుక్క అయితే ఏమిటి, శీలమేరా. అవును పిచ్చి సుంఠలారా, ఈ కుక్కలన్నీ పట్టుకెళ్ళి ఏం చేస్తారా? అది బిజినెస్ సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు. మరి తల్లి తోడు ఎవ్వరికి చెప్పను. చెప్పు. పక్క కాలనీలో తీసుకెళ్లి వదిలేస్తాం. దేనికిరా? అవును, వాళ్ళు డబ్బులు ఇస్తే తిరిగి పెట్టుకోవటానికి. అంటే ఈ కుక్కల్ని కూడా ఇంత ముందు మేము తీసుకొచ్చి వదిలేసినాయా? అవ్వా. ఓకే, వెంటనే వస్తున్నాం. ఎవర్రా? గాంధీనగర్ 7 లేచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.